హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ ఈజ్ ఆన్ అండ్ ప్యాషన్. నేను మీ సుధా. ఇంకా రేపే కదా శ్రావణ శుక్రవారం. ఇంకా అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. మీరు మీ కుటుంబం అంతా కూడా చాలా సంతోషంగా ఉండాలని, వరలక్ష్మి వ్రతం వల్ల ఆ వరలక్ష్మి యొక్క అనుగ్రహం మా అందరి మీద ఉండాలని నేను తప్పకుండా కోరుకుంటూ ఉన్నాను. సో, ఇంకా ఇక్కడ నా వరలక్ష్మి వ్రతానికి చేసుకున్న నేను మా ఇంటి ప్రిపరేషన్స్ అన్నీ కూడా ఈ వ్లాగ్‌తో కంప్లీట్ అయిపోయి ఉన్నాయన్నమాట. సో, ఇంకా ఈ వ్లాగ్ చివరి వరకు చూసేయండి. నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేసేయండి. ఇంక ఇది వచ్చేసి మా లివింగ్ రూమ్ అనమాట. సో, ఇంకా ఈ లివింగ్ రూమ్ అంతా కూడా చాలా టైమ్ టేకింగ్ ప్రాసెస్. అందు గురించి మీకు ప్రతి డీటెయిల్డ్‌గా కూడా నేను పెట్టేశాను ఇక్కడైతే వ్లాగులో అయితే చూసేయండి. ఏది ఎక్కడ వదలకుండా, ఏ ప్లేస్ ఏ స్పేస్ ఎక్కడ వదలకుండా ప్రతీదీ కూడా నా చేతులతో నేను అంతా కూడా క్లీన్ చేసుకుంటూ వచ్చాననమాట. సో, మీకు ఇంకా తెలియాలి కాబట్టి డీటెయిల్డ్‌గా ఈ వ్లాగ్‌లో మీకు షేర్ చేస్తున్నాను. ఇంకా మాకైతే ఇట్లా ఉంటుందన్నమాట. పార్టిషన్ అనేది ఉంటుంది హాల్‌కి అండ్ డైనింగ్ రూమ్‌కి, కిచెన్‌కి కూడాను. సో, ఇంకా ఓపెన్ స్పేస్‌లో ఇలాగ పార్టిషన్ అయితే ఇచ్చేసాం అనమాట. మాది లివింగ్ రూమ్ అయితే ఇట్లా ఉంటుందన్నమాట. అంతా కూడా కాసంత స్పేస్ అనేది ఎక్కువగానే ఉంటుంది లివింగ్ రూమ్. సో, ఇందులో మేము కబోర్డ్స్, టీవీ కబోర్డ్ అనేది ఉంటుంది, పార్టిషన్ కబోర్డ్ అనేది ఉంటుంది. ఒక కార్నర్లో చిన్న షెల్ఫ్ అనేది ఇచ్చుకున్నాం అనమాట. అట్లాగే విండోస్ వచ్చి 2 విండోస్ అనమాట. ఇట్లాగా చిన్న విండో ఒకటి వస్తుంది, మెయిన్ డోర్ పక్కన 2 విండోస్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఇంకా ఏ పండగొచ్చినా లేదంటే ఏ అకేషన్ అయినా లేదా ఇంట్లో మామూలుగా మనం మంత్లీ క్లీనింగ్స్ ఏం చేసుకున్నా సరే నాకు అనేది ఒక డే టైం పట్టేస్తూ ఉంటుందన్నమాట ఈ లివింగ్ రూమ్‌కి. ఇందులో ఉండే కబోర్డ్స్ అన్నిటిని కూడా ప్రతీదీ కూడా నీట్‌గా, అంటే ఓపెన్ కబోర్డ్స్ కదా! సో, అందు గురించి అనమాట ప్రతీదీ కూడా నీట్‌గా తుడుచుకోవడం. అందులో ఉండే డెకర్ అనమాట. నాకు డెకర్ అంటే మామూలు పిచ్చి కాదు, చాలా ఎక్కువగా ఉంటుంది. ఏదైనా సరే, ఏ స్పేస్ అయినా సరే ఎట్లా దాన్ని ఎలివేట్ చేద్దాం అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటానన్నమాట. సో, దట్స్ వై కాసంత డెకర్ ఐటమ్స్ ఎక్కువగానే ఉంటాయి. దానికి తగ్గట్టుగా వర్క్ కూడా నాకు ఎక్కువగానే ఉంటూ ఉంటుంది. సో, అందు గురించి మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా! వాళ్ళకి ఇప్పుడు మనకి షెల్ఫ్‌లోనే చాలా వరకు ఉంటాయి డెకర్ సామాన్లు. కానీ ఇదిగో షెల్ఫ్, కానీ ఇలా వాళ్ళని కూడా నేను ఎలాగనమాట ప్రతీది కూడా ఎలివేట్ చేద్దామని చూస్తూ ఉంటాను అనమాట. ఎక్కడ ఏ వాళ్ళు కనిపించినా దాన్ని ఆ స్పేస్‌ని ఫ్రీగా వదిలేయలేను నేను. అక్కడ ఏ విధంగా ఆ స్పేస్‌ని ఇంకా ప్లెజెంట్‌గా చేసుకోవాలని చెప్పేసి చూస్తూ ఉంటాననమాట. నేను ఉండేది ఇంట్లోనే హోమ్ మేకర్‌గా. కాబట్టి నా ఇంటిని నేను ఎప్పుడు కూడా బ్యూటిఫుల్‌గా చూసుకుంటూ ఉండాలని ఆలోచిస్తూ ఉంటాననమాట. అదే నాకు హ్యాపీనెస్ తీసుకొస్తూ ఉంటుంది. ఎక్కడున్నా, ఏం చేస్తున్నా, ఎక్కడ ఏం చూస్తున్నా సరే ప్రతీదీ కూడా నా ఇంటి గురించి నేను ఆలోచిస్తూనే ఉంటాననమాట. ఇది ఎలా ఉంటుంది, అది ఎలా ఉంటుందని మా ఇంటికి అని చెప్పేసి ఒక ఆలోచన అనేది ఎప్పుడూ కూడా నాలో రన్ అవుతూనే ఉంటుందన్నమాట. ఇంకా ఇక్కడ చూసారు కదా, టాప్ టు బాటమ్ అంతా కూడా మొత్తం దులుపుకొని వచ్చాను. విండోస్ అయినాయి, షెల్ఫ్స్ అయినాయి, అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా ఈ సోఫా అయితే ఒక ఎత్తు అనమాట. నిజంగా మన కోసం మనం ఎన్నో కొనుక్కుంటూ ఉంటాం, కరెక్టే కదా! కానీ అవన్నీ కూడా మన ప్రాణాలు ఒక టైంలో తీసేస్తూ ఉంటాయన్నమాట. ఒక టైంలో అనిపించేస్తూ ఉంటుంది, ఒక టైంలో చివరికి మనకి విసుగు, చిరాకు వచ్చేస్తూ ఉంటుందన్నమాట. ఎందుకు తీసుకున్నాం, ఎందుకు కొనుక్కున్నాం, ఎందుకు పెట్టుకున్నాం రా బాబు అని చెప్పేసి. కానీ ఈ క్లీనింగ్ చేసుకున్నాను అనేటప్పుడే అనమాట అదంతా కూడాను. వన్స్ ఆ క్లీనింగ్ అయిపోయి మళ్ళీ అవన్నీ కూడా అయిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోతూ ఉంటుందన్నమాట. మళ్ళీ అక్కడ ఏ డెకర్ చేయాలి, మళ్ళీ అక్కడ ఏం పెట్టాలి, మళ్ళీ అక్కడ ఎలా చేంజ్ చేసుకోవాలి స్పేస్ని అని చెప్పేసి మళ్ళీ ఒక పిచ్చి ఆలోచన అనేది వచ్చేస్తూ ఉంటుంది నాకైతే. నిజంగా నాలా ఆలోచించే వాళ్ళు ఉంటే తప్పకుండా ఈ వీడియో అందరికీ కూడా నచ్చుతుంది. నాలాగా ఆలోచిస్తున్నారని అనుకునే వాళ్ళు ఉంటే కనుక ఈ వీడియోలో నేను చెప్పిన మాటలు వాళ్ళకు కూడా అనిపిస్తూ ఉంటాయన్నమాట. సో, ఇంకా లివింగ్ రూమ్ చూస్తారు కదా, నాకు ఇది అంతా నేను ఒక్కొక్క రోజులో కొన్ని వర్క్స్ అనేవి చేసుకుంటూ వస్తూ ఉన్నాను అనమాట. అవి మీకు వీడియోస్లో నేను కొన్ని రూమ్స్ కలిపేసి నేను పెట్టేస్తూ ఉన్నాను అనమాట. ఈ లివింగ్ రూము ఇంకా ఇగో ఇలాగనమాట బాల్కనీ, ఇవన్నీ కూడా నేను ఒకరోజు చేసుకున్నాను. అదంతా కూడా నాకు 1 డే పట్టింది. అట్లాగే వీడియో నేను తీయడానికి కూడా నాకు దగ్గర 2.5 అవర్స్, 2 అవర్స్ వీడియో పట్టేసింది. కానీ మీకోసం నేను దాన్ని ఓన్లీ 8 మినిట్స్కి అనమాట పెట్టాను. అంత ఓపిక ఎవరు ఉంది చెప్పండి. మనం ఇప్పుడు వీడియోస్ చూసి అంత ఓపిక కూడా ఎవరికి ఉండట్లేదు. అంతెందుకు షార్ట్సే మనం చాలా ఫాస్ట్గా చూసేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. అంత టైం వేస్ట్ అనుకుంటూ ఉన్నాము. మరి అలాంటప్పుడు
వీడియో కూడా కాస్త ఎంగేజ్గా మీరు చూడాలి అనుకుంటే చిన్న వీడియో అయితే మీరు చక్కగా కూర్చుని అట్లాగా ఒక 10 మినిట్స్ లోపల చూసేయాలి కాబట్టి నేను ఈ వీడియోని ఇలా ఎడిట్ చేసి పెట్టాను. ఇంక ఇక్కడ మీకు బాల్కనీ అనమాట. ఇది మాకు బయట వరండా అనమాట. సో చూసారు కదా, వరండాలో ఈ గేట్‌కి అవతల ఒక ప్లేస్ ఉంటుంది. గేట్‌కి ఇవతల ఒక ప్లేస్ ఉంటుందన్నమాట. నిజంగా అది ఐరన్ గేటు ఎందుకు పెట్టించానా అని ఒక్కోసారి నాకు నేను చూసినప్పుడల్లా తిట్టుకుంటూనే ఉంటానన్నమాట. దానివల్ల నాకు వచ్చే యూజ్ అయితే లేదు కానీ, దానివల్ల నాకు వచ్చే క్లీనింగ్ అయితే చాలా ఉంటుందన్నమాట. దాని మీద బోలెడంత డస్ట్ అనేది అక్యుములేట్ అయిపోతూ ఉంటుంది. దాన్ని తుడుచుకోవాలన్నమాట ఇలా పండగలప్పుడంతా కూడాను. ఇంకా అటువైపు గేట్ అవతలవైపు మా కిచెన్‌ది ఇంకా దేవుడి రూమ్‌కి సంబంధించిన విండోస్ ఉన్నాయి. అలాగే గేట్ గ్రిల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా తుడుచుకొని వచ్చేసాను. ఇంక ఇది బాల్కనీ, గుమ్మానికి బయట ఉన్న బాల్కనీ మొత్తం చుట్టూరు ఉన్న కిటికీని పైన ఉన్న ఫ్రేమ్ అంతా తుడిచేసాను. తుడిచేసిన తర్వాత ఇదిగో ఈ జ్యువెల్ స్టాండ్ ఉంది కదా, దీన్ని కూడా ఒకసారి మొత్తం అన్నీ తీసేసి వేస్ట్ ఏమున్నాయా, ఏం పెట్టానా అవన్నీ చూసి, ఏదో మనం పెద్ద వాడేస్తాంలే దాస్తూ ఉంటాం ప్రతిదీ యూజ్ ఉన్నా లేకపోయినా సరే మన ఇంట్లో మన ఆడవాళ్ళతోటి. కానీ అది ఒక టైంలోని చాలా విసుగు చిరాకు తీసుకొస్తూ ఉంటాయన్నమాట. స్పేస్ మనకు సరిపోదు, ఎందుకు దాసామని మనకు అర్థమవుతుంది ఒక్కో టైంలో. సో ఇలాంటి టైంలో ఏం చేయాలన్నమాట, మొత్తం అంతా కూడా ఒక ఆలోచన చేసి శుభ్రంగా బయటికి అనవసరమైనవి కూడా విసిరిపారేయాలన్నమాట. నేనైతే అట్లాగే ఈ మధ్యనైతే చాలా వరకు ప్రతిసారి ఎప్పుడు ఏ వస్తువు తీస్తున్నా సరే దానికి నేను అవసరమా లేదా, దాన్ని వాడుతున్నానా లేదా, యూజ్ చేస్తున్నానా లేదా చూసి దాన్ని వాడుతూ ఉన్నాను అనమాట. ఇది బాల్కనీలో మాకు రైట్ సైడ్ అనమాట. ఇంటికి రైట్ సైడ్ ఒక సందు ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఒక సందు ఉంటుంది. వాటిని కూడా ఇవి 2 లివింగ్ రూమ్ ఇంకా బెడ్రూమ్ కిటికీ అనమాట. ఇవి కూడా ఇట్లా మొత్తం క్లీన్ చేసుకుని, మొత్తానికి మాకు బయట ఒక బాత్రూమ్ ఉంటుంది, దాన్ని కూడా క్లీన్ చేసుకొని వచ్చేసి ఈ విధంగా అయితే నా శ్రావణ మాసం లక్ష్మీ పూజకి అయితే నా ఇంటిని రెడీ చేసుకున్నాను. బ్లాగ్ నచ్చిందా? బాయ్.